హాయ్ వియర్, ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఈ లడ్డు మనకి చాలా యూజ్ అవుతుంది. దీనికోసం ముందుగా 1 కప్ ఆల్మండ్స్, 1 కప్ క్యాషూ నట్స్, 1 కప్ పిస్తా, 1 కప్ వాల్నట్స్, 1 కప్ ఆప్రికాట్స్, హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్ గసగసాలు, 1.5 కప్ సీడ్లెస్ డేట్స్, 1 స్పూన్ గోంద్, చిటికెడు జాజికాయ పౌడర్. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ ని పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకుని జీడిపప్పులను లైట్ గా వేయించుకోవాలి. తర్వాత ఆల్మండ్స్ ని కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. వాల్నట్స్ ని కూడా కొంచెం వేయించుకోవాలి. వాల్నట్స్ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పిస్తాల్ని కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఆప్షనల్, వీటిని కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. గసగసాలను కూడా కొంచెం వేయించుకోవాలి. చివరిగా గోంతును కూడా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చాప్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్ స్లైసర్ లేకపోయినా కూడా నైఫ్ తో చాపింగ్ బోర్డ్ పై చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత వేయించినట్లయితే చిన్న పీసెస్ మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోందుని పొడిలాగా క్రష్ చేసుకోవాలి. గోందు హెల్త్ కి చాలా మంచిది. ఇది నేచురల్ ట్రీస్ నుంచి వచ్చే ఎడిబుల్ గమ్. కొన్ని లడ్డూస్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు సీడ్లెస్ డేట్స్ ని మిక్సీలో వేసుకుని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆప్రికాట్స్ ని కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని గ్రైండ్ చేసిన డేట్స్ ని, ఆప్రికాట్స్ ని కొంచెం వేయించుకోవాలి. డేట్స్ కొంచెం వేగిన తర్వాత స్లైస్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గసగసాలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొడి చేసి ఉంచుకున్న గోందుని, చిటికెడు జాజికాయ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇదంతా కొంచెంసేపు వేయించుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత వీటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మన హెల్త్ కి చాలా మంచిది. ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయలేదు కాబట్టి ఇది హెల్త్ కి మంచిదని చెప్పుకోవచ్చు. ఈ లడ్డు రోజుకి 1 తీసుకున్నా మనకి చాలా ఎనర్జీ వస్తుంది.
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ కూడా ఇమ్యూనిటీని పెంచుకోమంటుంది కాబట్టి ఈ లడ్డూలు మనకి చాలా ఉపయోగపడతాయి. డ్రై ఫ్రూట్స్ తినడం ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా లడ్డూగా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. వీడియోలో చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా అవైలబుల్ గా లేకపోయినా ఆల్మండ్స్, డేట్స్, క్యాషనట్స్ తో కూడా ఇలా లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.